యోగి నాకు డౌట్ లేక నేను కార్ కొనాలనుకుంటున్నాను. 18%, 12%. యూజ్డ్ కార్స్ కూడా ట్యాక్స్ ఏంట్రా బాబు? యూజ్డ్ కార్స్ అన్నిటికీ పెట్రోల్ కావచ్చు, డీజిల్ కావచ్చు, ఎలక్ట్రిక్ వెహికల్స్, యూజ్డ్ కార్స్ కి 18% ట్యాక్స్ అయితే పడుతుంది. సో ఇది ఎప్పుడు వర్తిస్తుంది అనేది ఈ వీడియోలో చెప్తాను. ఒక కార్ 10 lakhs బై చేసి ఒక డీలర్ దాన్ని 11 lakhs అమ్మినప్పుడు 1 lakh ఇక్కడ ప్రాఫిట్ అనమాట. సో ఈ ప్రాఫిట్నే మార్జిన్ అంటాం. 18% GST అనేది ఆ కార్ సేల్లో పడుతుంది. ఇన్ఫ్యాక్ట్ అక్కడ ఎవరైతే ఆ కార్ని కొంటారో ఆ కార్ ప్రైస్ ప్లస్ ఒక 18% GST ఇంక్లూడ్ ప్లస్ అయ్యి వాళ్ళే పే చేస్తారు. అయితే కార్ 10 lakhs కొని 9 lakhs అమ్ముతారు, లాస్కి అమ్మాడు అనమాట ఆ కారు. సో ఇక్కడ ఎటువంటి GST అనేది అప్లికేబుల్ అవ్వదు. ఇది ఓన్లీ GST రిజిస్టర్డ్ మెంబర్స్కి, ఆ డీలర్స్కి మటుకే ఈ GST రూల్ 18% అనేది. ఇంతకుముందు 12% ఉంది, ఇప్పుడు ఇంక్లూడ్ ఈవీ ఎలక్ట్రిక్ వెహికల్స్ని ఇంక్లూడ్ చేసి 18% చేశారు. అండ్ ఎప్పుడైతే మనం ప్రైవేట్ ఇండివిజువల్ అండ్ ఫ్రెండ్స్ కావచ్చు, ఎనీ అదర్ పర్సన్ టు పర్సన్ కార్ అనేది బై సేల్ చేస్తారో వాళ్ళకైతే ఇక్కడ ఈవెన్ ప్రాఫిట్ కావచ్చు, నెగిటివ్ లాస్ కావచ్చు, ఎటువంటి ట్యాక్స్ అయితే ఉండదు. ఇది ఎగ్జామ్షన్. ఎవరైతే యూజ్డ్ కార్ ని సేల్ ఆర్ బై చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియోని అయితే షేర్ చేయండి.